హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఆలూ ఫ్రై. మనం స్టార్ట్ చేద్దామా? ఒక గిన్నెలో ఆలూస్ తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పప్పు కుక్కర్లోకి వేసేసి బాగా ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉప్పు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మూత క్లోజ్ చేసేసి గ్యాస్ వెలిగించుకొని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక 10 గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మీద ఫైన్గా మిక్స్ చేసుకొని ఒక కలుపు వేసుకొని ఇంకొకసారి అట్లా మిక్స్ చేసేసుకొని దాన్ని మిక్స్ చేసేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని తర్వాత గ్యాస్ మీద ఒక ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇందాక ఉడికించిన బంగాళాదుంపను తీసుకొని ఒక గిన్నెలోకి నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. తీసి చల్లార్చిన తర్వాత చిన్నగా స్కిన్ సపరేట్ చేసుకోవాలి. స్కిన్ సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఒక బాండీ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ పుట్నాల పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని లోపు ఇందాక స్కిన్ సపరేట్ చేసిన ఆలూని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతూ బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఆలు తీసుకొని ఆలు వేసేసి కింద నుంచి పైకి బాగా టోస్ట్ చేసుకోవాలి. బాగా టోస్ట్ చేసుకుంటే ఈవెన్గా అది గ్రీన్ చిల్లీ మసాలా వచ్చేసి ఆలూకి బాగా పడుతుంది. అప్పుడు ఒక చిన్న బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటాం. వేడి వేడి అన్నంలో తినడమే.